ప్రజా గొంతుకై బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు పనిచేస్తారని, వారిని ఆశీర్వదించాలని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. ఆదిలాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయుల పట్టభద్రుల సమస్యను పరిష్కరించడంలో బీజేపీ ముందుంటుందని పేర్కొన్నారు. గడిచిన 10 సంవత్సరాల్లో పట్టభద్రులు ఎమ్మెల్సీలు కానీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కానీ కేవలం ప్రభుత్వానికి అండగా ఉండే విధంగానే సేవలు చేశాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే అన్నారు. ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా రాజకీయాలలో అదేవిధంగా ప్రజాసేవలో ఉంటున్నటువంటి అభ్యర్థులు. ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చి 11 సంవత్సరాలైన గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పరిపాలన సమయంలో కానీ ఎమ్మెల్సీలను సమాజం అంతా కూడా ఒక గౌరవప్రదమైనటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు వాస్తవంగా సభ దృష్టికి తీసుకెళ్ళి, అది పట్టభద్రుల ఎమ్మెల్సీ కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కావచ్చు, ఆ రకమైనటువంటి పనితో ఈ సమాజంలో న్యాయం చేసే దిశగా గతంలో ప్రయత్నాలు జరుగుతుండే. కానీ గడిచిన 10-11 సంవత్సరాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీలు కానీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కానీ కేవలం ప్రభుత్వానికి అండగా ఉండే విధంగానే ప్రయత్నాలు చేసినటువంటి సంగతి మనమంతా కూడా చూసినాం. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ ఈ ప్రాంతం ఉన్నటువంటి పట్టభద్రులకి, ఉపాధ్యాయులకి, అదే కాకుండా భారతీయ జనతా పార్టీ శ్రేయోభిలాషులందరికీ కూడా మేము మనవి చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా రాజీ లేకుండా, పాలక పక్షానికి వంత పాడకుండా, పట్టభద్రులకు సమస్యలు కావచ్చు, విద్యారంగం ఉపాధ్యాయుల విషయాల్ని మరి పూర్తిగా వాటిని పరిష్కరించే దిశలోనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నెగ్లెక్ట్ చేస్తూ వచ్చింది. ఇంతకుముందు 3 ఎమ్మెల్సీలు కూడా గెలిచారు. వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి కానీ, టీచర్ల సమస్యలు కానీ పట్టించుకోలేదు. నార్మల్గా ఎమ్మెల్సీ కానీ గవర్నమెంట్ ఒకటే పార్టీ కానీ ఒకటే అలయన్స్లో ఉంటే వాళ్ళ సమస్యలు చాలా ఈజీగా సాల్వ్ అవుతాయి. కాబట్టి మీరు అందరూ టీచర్లందరూ చూశారు, ప్రెస్ మిత్రులందరూ, ప్రపంచం అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. గత 30 సంవత్సరాల నుండి ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నా సేవలు గుర్తించి భారతీయ జనతా పార్టీ నా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందుకు మోదీ గారికి, నడ్డా గారికి, అమిత్ షా గారికి, కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, బండి సంజయ్ గారికి మరియు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ పట్టభద్రులు, విద్యావంతులు, వైద్యులు, అడ్వకేట్స్, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో